హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంతటా మహిళామణులందరికీ ఒక వార్త చెప్పాలని వీడియో చేస్తున్నానండి. ఏంటంటే ఏదైతే ఫ్రీ బస్సు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఏదైతే ఫ్రీ ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకం ఏదైతే ఉందో దానికి ఒక బిగ్ ట్విస్ట్ అయితే కనుక చెప్పాలనుకున్నానండి. ఏంటంటే కనుక మహిళలకి భారీ ఎత్తు ట్విస్ట్ ఇది నన్ను అడిగితే కనుక. వీడియోలోకి వెళ్ళే ముందు నాకు రిక్వెస్ట్ ఉంది, మర్చిపోద్దు, నాకు మోటివేషన్గా ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ ఫ్రీ బస్సు పథకం గురించి నేను ఏదైతే చెప్పానో వీడియో ఎండ్ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఏంటి ఫ్రీ బస్సు మహిళలు ఏదైతే ఆ పథకం ఉందో దానికోసం చాలామంది ఆత్రంగా ఎదురు చూస్తున్నారు మహిళామణులు. వాస్తవం అండి. ఎందుకంటే ఆర్టీ బస్సులో ఫ్రీ ప్రయాణం అంటే ఎవరికైనా ఇంట్రెస్టే. కాబట్టి ఈ ఫ్రీ బస్సు ప్రయాణం ఎప్పుడు పెడతారు కూటమి మేనిఫెస్టోలో భాగంగా సూపర్ 6లో భాగంగా ఒక హామీ కాబట్టి అది ఎప్పుడు నెరవేరుస్తారు దీని గురించే కాదు మిగిలిన వాటి కోసం ఎదురు చూస్తున్నారనుకోండి. కాబట్టి ఈ ఆర్టీసీ ఫ్రీ బస్సు పథకం అనేది ఇంకొంచెం ఎక్కువగా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఒక చేదు వార్త అని చెప్పాలి నేను అడిగితే కనుక. ఎందుకంటున్నానంటే ఆ మాట. కాబట్టి ఇప్పుడిప్పుడే ఆల్రెడీ ఫ్రీ బస్సు పథకం గురించి ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ చెయ్యరేమో అని అభిప్రాయం. ఎందుకంటే దీని మీద కసరత్తు చేస్తుందంట కూటమి ప్రభుత్వం. ఏదైతే ఉచిత ఆర్టీసీ ప్రయాణం పథకం ఏదైతే ఉందో దాని మీద కసరత్తు చేస్తుంది కూటమి ప్రభుత్వం అని ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. ఏంటంటే రేపు ఆర్టీసీకి ఏదైతే ఉందో రేపు రవాణా ఆర్టీసీ శాఖపై సమీక్ష చేయబోతున్నారు సీఎం గారు. సమీక్ష చేసి దీని మీద ఒక అధ్యయనం చేసి, మామూలుగా కాదండి, ఒక అధ్యయనం చేసి అసలు ఇది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, దీంట్లో ఎంతవరకు ఈజీగా మనం దీన్ని చేయగలుగుతాం అనే కొన్ని అధ్యయనాలు అయితే చేస్తారంట. మరి అధ్యయనాలు ఏంటో నాకు అర్థం కాదు. అధ్యయనం ఎక్కడ చేస్తారంటే కనుక తెలంగాణ, కర్ణాటకలో అధ్యయనం చేయబోతున్నారు. ఆల్రెడీ తెలంగాణలో అధ్యయనం చేయడం అంటే తెలంగాణ గురించి నాకు తెలిసిన ఒక మాట చెప్తా. ఏదైతే మెట్రో స్టేషన్లు ఉన్నాయో మెట్రో స్టేషన్లు అన్నీ చాలా మటుకు లాసులు నడుస్తున్నాయి ప్రస్తుతానికి. మెట్రో రైళ్ళు ఎందుకంటే కనుక ఆర్టీసీ ఉచిత ప్రయాణం అని పెట్టారు కదా, దానివల్ల మెట్రో రైల్వే అంతా కూడా దెబ్బతిందండి. అక్కడ మనకు మెట్రో రైల్వే లేదు కాబట్టి ఇంకా పర్వాలేదని అనుకోవచ్చు చాలామంది. కాకపోతే ఎక్కడెక్కడ అమలు చేద్దామని వీళ్ళ ఉద్దేశం ఉందంటే కనుక ఒకటి విజయవాడ అలాగే విశాఖ సిటీ. ఈ సిటీలో మాత్రం ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు కాబోతుంది అని ఒక లీక్ అయితే కనుక ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. ఎందుకంటే ఏదైనా ఒక పథకం చేయాలన్నప్పుడు కొన్ని లీకులు ఇస్తున్నాయి ఈ గవర్నమెంట్, కొన్ని లీకులు ఇస్తుంది. ఎలాగైతే అమ్మకు వందనం పథకం గురించి అందరికీ కాదు తల్లులకు మాత్రమే, అది కూడా ఒకరికి మాత్రమే అని ఏదైతే లీక్ ఇచ్చారో ముందు, అంటే ప్రజల స్పందన ఎలా ఉంటుంది అనేది ఒక లీక్ ఇచ్చారో, అలాగే ఆర్టీసీ ఉచిత బస్సు పథకం గురించి కూడా లీకులు అయితే వస్తున్నాయి బయటికి. ఆ లీకులు ఏంటంటే కనుక విజయవాడ సిటీ, విశాఖపట్నం సిటీలో మాత్రమే ఇది అమలు కాబోతుందని కొన్ని లీకులు అయితే కనుక బయటకు వస్తున్నాయి. కానీ దీంట్లో వాస్తవం ఏంటనేది ఇంకా తెలియదు. వాస్తవంగా మాట్లాడుకుంటే దీంట్లో నిజ నిర్ధారణ ఇంకా కాల. కాబట్టి నిజంగా కూడా విజయవాడ, విశాఖ సిటీ మాత్రం ఇస్తే కనుక చాలామంది జనాలు దీని మీద తీవ్ర విమర్శ అయితే కనుక ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ప్రతి మహిళ ఇలాంటి పథకాలను చూసే 100% ఓట్లు గుద్దారు, ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఆ పథకం మీకు కాదు, ఒక విజయవాడ, విశాఖపట్నం మాత్రమే అంటే కనుక ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ఉన్న మహిళలు చాలా తిరుగుబాటు అయితే కనుక చేస్తారు నా ఉద్దేశ ప్రకారంగా అయితే కనుక. అంతేకాదండి, ఏదైతే కొన్ని బస్సులు అంటే పల్లి వెలుగు అలాగే ఆల్ట్రా ఎక్స్ప్రెస్ వీటిలో మాత్రం ఖచ్చితంగా వీటిని అమలు చేస్తే బాగుంటుందేమో అనేది ఆలోచిస్తారు. కాకపోతే వీటన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే కనుక నెలకు 250 కోట్లు భారం పడుతుంది. తక్కువలో తక్కువ చూసుకుంటే నెలకు 250 కోట్లు పడుతుంది. కాబట్టి ఈ నెలకు 250 కోట్లు సుమారు ఇంచుమించుగా 12 నెలలు, సంవత్సరం చూసుకుంటే ఎంత అవుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి తర్జన భర్జనలు అయితే కనుక జరుగుతున్నాయి. అసలే ఆర్టీసీ నాకు తెలిసిన కాడి నుంచి ఎప్పుడు అప్పుల్లోనే ఉంది ఆర్టీసీ ఇప్పుడు కూడా. కాబట్టి ఆర్టీసీ దండగాను అన్న ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటిది ఇప్పుడు ఆర్టీసీని కొద్ది గొప్ప గాడిలో పడుతుంది అనే స్టేజ్లో ఈ ఫ్రీ పథకం ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఆర్టీసీ కుదేలు చేయబోతుందా, ఆర్టీసీ వ్యవస్థనే కుదేలు చేయబోతుందా అనేది కనుక చాలామంది మాట్లాడుకుంటున్నారు కొంతమంది నిపుణులు. కాబట్టి ఏదేమైనప్పటికీ సూపర్ 6లో భాగంగా ఇచ్చిన ఈ హామీ రాష్ట్రం మొత్తం కాదు 1-2 సిటీల్లో మాత్రమే అని అంటే కనుక ప్రజల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. అది నేను చెప్పబోయేది. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోవద్దు. ఖచ్చితంగా నా మోటివేషన్ కూడా లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళైతే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నింటికన్నా ముందు మీ అభిప్రాయం తెలియజేయండి, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, చూస్తున్నా మీకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.